రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే కష్టాలు పోతాయి అనుకున్నప్పుడు కాంగ్రెస్ వస్తే కష్టాలు ఇంకా రోజుకు రోజుకు ఎక్కువైతున్నటువంటి రోజులలో ఏ సమాజం కూడా స్పందించినప్పుడు నిరుద్యోగ లోకమే ఈ కాంగ్రెస్ పైన స్పందించి మీరు ఇచ్చిన మాటను తప్పుతున్నారని డిఎస్సి టెట్ నుంచి నిరుద్యోగులు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఆ ఉద్యమం అలా డిఎస్సి టెట్ ఎస్ఐ కానిస్టేబుల్ 46 జీవో ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ వచ్చినాకనే గత డిసెంబర్ నుంచి ఈ నవంబర్ వరకు జరిగినటువంటిది. ఇందులో ఇక లాస్ట్గా వచ్చినటువంటిది జీవో 29. ఇది జూన్లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు 5 నెలలు ఈ నిరుద్యోగ ఉద్యమంలో ఎక్కువ నడిచింది జీవో 29. ఈ జీవో 29 వల్ల బాధపడ్డ వాళ్ళు ఈ బాధను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు దీనివల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఎక్కువ కింది కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఎందుకంటే వీళ్ళు రాజకీయంగా వెదికి సమాజంలో వీళ్ళు ఉన్నత స్థాయిని చేరుకోలేరు. ఎందుకంటే రాజకీయం అంటే ఇలా డబ్బులతో కూడుకున్నటువంటిది. ఇకపోతే ఉన్నతంగా బతకాలి, నలుగురికి సాయం చేయాలి, సమాజంలో ఒక ఎక్కువ మందికి మనం సాయం చేస్తూ మన వృత్తి ద్వారా మనం తృప్తి పొందాలంటే అది సివిల్ సర్వీస్. అలా కూడా ఎక్కువ అవకాశాలు వీళ్ళు వెళ్ళలేరు. ఇంగ్లీష్ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. దాని తర్వాత స్టేట్ సివిల్ సర్వీస్కి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆశిస్తూ ఉన్నటువంటి ఈ సమాజం ఎక్కువ రోజులు ఉంది. అందులో గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు వచ్చిన వాళ్ళైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అయిన వాళ్ళు ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ నష్టపోయారు. ఈ నష్టపోయినటువంటి వాళ్ళు ఉద్యమం చేస్తుంటే ఇంకా తెలంగాణలో నష్టపోయినటువంటి రైతులు అయితేంది, మిగతా వర్గాలు అయితేంది, విద్యార్థులు ముఖ్యంగా వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వకపోవడము, అమ్మాయిల స్కూటీలు ఇస్తాను ఇవ్వకపోవడం, ముఖ్యంగా మరి ఈ ఇంజనీరింగ్ కాలేజీలలో వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వక వాళ్ళు మెమోలు ఇవ్వకపోతే వాళ్ళు ఉద్యోగాలను కోల్పోయేటువంటి పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. అందరూ నిరుద్యోగులు కొట్లాడుతుంటే రైతులు బయటకు వచ్చారు. దాని తర్వాత విద్యార్థులు బయటకు వచ్చారు. స్కాలర్షిప్స్ రాలేదని అన్ని సమాజాలు బయటకు వచ్చి కొట్లాడుతున్నాయి. దాంట్లో ఇవాళ నిరుద్యోగులు కొట్లాడుతుంటే ఈ చైతన్యంతో హైడ్రా వల్ల నష్టపోయేటటువంటి వాళ్ళు ఈరోజు వచ్చి గట్టిగా ప్రభుత్వం పైన ప్రతిఘటిస్తున్నారు. అదేవిధంగా మూసీ బాధితులు వచ్చి ప్రతిఘటిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఎవరంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి యొక్క నియోజకవర్గంలోనే ఈరోజు వారు ఫార్మా కంపెనీ పెడుతున్నామంటున్నారు. ఆ ఫార్మా కంపెనీ ముఖ్యమంత్రి గారి అల్లుంది అంటున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఎక్కడైనా ప్రాజెక్టు కడుతుంటే ఒక డ్యామ్ కడుతుంటే అందులో మునక కింద గ్రామాలు పోతాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ప్రాజెక్టు కడుతుంటే అది అసలు సంబంధం లేనటువంటి ప్రాజెక్టు మహబూబ్ నగర్లో తీసుకొచ్చి ఆడ వేస్తున్నారు. అక్కడ వేసేటప్పుడు ఆ ప్రాజెక్టు వల్ల ఊర్లు పోతున్నాయి. ఒక డ్యామ్ కడుతుంటే పోవాలి కానీ ఒక ఫార్మా కంపెనీ అనే ఒక ప్రాజెక్టుని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తా, దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి అని ఒక ఫార్మా కంపెనీ తీసుకొస్తే ఆడ ఊర్లు పచ్చగా ఉన్న పొలాలు ఆగమైపోతున్నాయి. వాళ్ళు ఊర్లు చూసినా ఎంత మంచిగా ఉన్నాయి. అక్కడ గుళ్ళు, దేవుళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి ఇండ్లు, సీసీ రోడ్లు మంచిగా ఉన్నటువంటి ఇళ్లలో ఇట్లా ఆగమైపోతుంటే వాళ్ళు నిన్న ప్రభుత్వం పైన ఎంత ప్రతిఘటించారంటే అంత ప్రతిఘటించారు. వాళ్లకు నిరుద్యోగుల తరఫున 29 జీవో బాధితులు మేము కొట్లాడుతున్నటువంటి కష్టం మాకు తెలుసు కాబట్టి వాళ్ళకు మేము సంఘీభావం తెలుపుతున్నాం. వాళ్ళంటే మేము ఉంటాం. ఎందుకంటే ఆ 29 జీవో అంటే ఎవరే మా తల్లిదండ్రులు అందరూ అక్కడ ఉండేటటువంటి వాళ్ళే కదా, మాలాంటి తల్లిదండ్రులే కదా. ఇలా మా తల్లిదండ్రులు మా అన్నదమ్ముల ఇండ్లు పోతుంటే వాళ్ళ పిల్లలుగా మేము ఎట్లా ఊకుంటాం? ఈరోజు మాకు కూడా సమాజం అంతా అండగా నిలిచింది 29 జీవో బాధితుల పక్షాన. మేము కూడా ఈరోజు 29 జీవో బాధితులము. ఈ సమాజంలో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు ప్రభుత్వం వల్ల నష్టపోతుంటే ప్రభుత్వం యొక్క చర్యలకు వాళ్ళు నష్టపోతుంటే వాళ్ళ తరఫున మేము ఖచ్చితంగా ఉంటాం. వాళ్ళకు సంఘీభావం తెలుపుతున్నాం. వాళ్ళకు మా పూర్తి మద్దతు ఉంటుంది. వీళ్ళొక్కళ్ళే కాదు, తెలంగాణ సమాజంలో ఎవరు నష్టపోయినా ప్రభుత్వ చర్యల వల్ల వాళ్ళ ఎమ్మటి మేము ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళ గొంతుకు కలుపుతాం. వాళ్ళ చేయికి మా చేయి ఓదాడుగా నిలబడతామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు ఏదైతే ప్రాజెక్టులు తీసుకుంటున్నారో ఇది దుర్మార్గంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి భూములు ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కొరకు మిమ్మల్ని అడుగుతున్నాం. ఈరోజు చెప్తున్నటువంటి రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి గారైనా ఇలా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మీ ఇళ్ళ ముంగటికి ఎవడన్నా వచ్చి మీ ఇల్లును ఉన్న పలంగా ఖాళీ చేయడం, నేను ఒక కంపెనీ పెట్టుకుంటానో లేకుంటే ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకుంటానో ఇంకేదో పెట్టుకుంటా, హోటల్ పెట్టుకుంటా, ఇది మంచి ప్రైమ్ ఏరియాలో ఉందంటే మీరు వెళ్ళిపోతారా చెప్పండి? ఆడ ఒక మరి గవర్నమెంట్ మీ ఇంటికి అవకాశం ఉందంటే ఇస్తారా? మీరు ఇవ్వరు కదా. వాళ్ళు గూడు వాళ్ళు జీవితాంతం కష్టపడి నిర్మించుకున్నటువంటి దాన్ని ఉన్న పలంగా ఊరిని ఖాళీ చేసిపోమంటే అవును, అది ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి ఈ ఊరు తప్ప ఇంకొక ఊరు లేదు. దీనివల్లనే తెలంగాణ సమాజం మొత్తం బాగుపడుతుందంటే
తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా వాళ్ళ మీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఏళ్ళ మీద పడి వాళ్ళని ఒప్పించేటటువంటి వాళ్ళం. మేమందరం కూడా పైసలు జోలో పట్టుకొని వాళ్ళకిచ్చి తెలంగాణ సమాజం బాధపడుతుందంటే మేము వాళ్ళని ఎమ్మటి ఉండి వాళ్ళని ఒప్పించుకునేటటువంటి వాళ్ళము. తెలంగాణ సమాజానికి ఒక మంచి గుణం ఉంటుంది. అది ఏం గుణం అంటే క్షమాగుణము. ఆ క్షమాగుణం ఉంది కాబట్టి అందరూ నీకు ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి దొంగను ముఖ్యమంత్రి కావద్దని అన్నా కానీ ఈ సమాజం అవన్నీ పట్టించుకోలేదు. మీరు నెగిటివ్గా తీసుకోవద్దు దయచేసి నా పదాలను. ఇవాళ మీరు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మీరు కేసీఆర్ గారి మీద కేసీఆర్ మోసం చేస్తున్నారని కొట్లాడితేనే ఈరోజు మీ ఎమ్మటి తెలంగాణ సమాజం అవన్నీ పట్టించుకోకుండా జరిగిన తప్పేదో జరిగింది పోని అని క్షమించి ఈరోజు మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినటువంటి తెలంగాణ సమాజం వాళ్ళకు జరుగుతున్నటువంటి నష్టం కూడా పెద్దదిగా ఉంటే తెలంగాణ సమాజానికి అవసరం ఉందంటే వాళ్ళు మేము పోయి బతిలాడితే వాళ్ళు క్షమించి ఖచ్చితంగా వినుకునేటటువంటి వాళ్ళు. ఇవాళ అలాంటిది ఏం లేదు కదా. ఇవాళ మీ అల్లుని గారి గురించి అక్కడ ఒక కంపెనీ పెడుతుర్రంట మహబూబ్ నగర్లో. అంటేనే చాలా బీద జిల్లా. ఆ జిల్లాలో చాలా భూమి ఉన్నటువంటి నీటి పారుగంత లేకుండా బొంబాయికి వలసపోయినటువంటి జిల్లా. ఆ జిల్లాలో చాలా ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ పెట్టుకోవచ్చు కదా. మరి నువ్వు అక్కడికే కొడంగల్లోకి ఎందుకు తీసుకొస్తున్నావు? ఉన్నటువంటి ఊర్లలో ఎందుకు ఖాళీ చేపించి పెడుతున్నావు? ఖాళీ స్థలాల్లో పెట్టించుకుంటే కదా. ఇలా దీవీసు అవన్నీ వచ్చి మూసీలో కలుపుతున్నారు కదా. మరి వాళ్ళని ఖాళీ చేపించచ్చు కదా. మూసి వాళ్ళు చేసేటటువంటి మురికిని భూమిలోకి కానీ ఇంకెక్కడికి కానీ వాళ్ళకు ఏమన్నా నోటీసులు ఇచ్చిరా? మూసి ప్రక్షాళన అంటున్నారు. అలాంటి ఫార్మా కంపెనీలు వచ్చి చుట్టుపక్కల ఊర్లన్నీ నాశనం చేసినాక అక్కడ పోయి నేను మళ్ళీ ఒకటి మహబూబ్ నగర్ను కొడంగల్ను ప్రక్షాళన చేస్తా, శుద్ధి చేస్తా, మూసిని శుద్ధి చేసినట్టని మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అప్పుడు ముఖ్యమంత్రి నాకు అవకాశం ఏమైనా అడుగుతారా? ఇది కరెక్ట్ కాదండి ముఖ్యమంత్రి గారు. మేము ఒకటే ముక్తకంఠంతో చెప్తున్నాము. వాళ్ళకు అవసరం లేని కాడ కూడా కంపెనీలను పెడతామని చెప్పేసి వచ్చి స్థలాల్లో ఖాళీ ఉన్న కాడ కాకుండా ఆ ఉన్న ఊర్లను ఉన్న బలంగా ఖాళీ చేపించి కంపెనీలు పెడతామని వచ్చి చేయడం అనేది దుర్మార్గమైన చర్య. ఇవాళ వాళ్ళు ఏదైతే నిన్న చేసినటువంటిది ఉన్నదో దాన్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా హర్షిస్తున్నది. దీనికి వారి అంటే తెలంగాణ సమాజం ఉంటుంది. ముఖ్యంగా మేము 29 జీవో బాధితులు వాళ్ళకు మద్దతుగా నిలవబోతున్నాం. 100% వాళ్ళకు మద్దతుగా ఉంటాం. వాళ్ళు మా తల్లిదండ్రులు, తెలంగాణ సమాజం వాళ్ళెమ్మటి మేము ఉంటాం. ఇంకొకటి కలెక్టర్ గారు ఏమో నన్ను కొట్టలేదు, నా మీద దాడి జరగలేదని స్టేట్మెంట్ ఇస్తారు. ఐజీనేమో ఆయన మీద కలెక్టర్ గారి మీద దాడి జరిగిందని ఇలా అందరిని అరెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి స్టేట్మెంట్లు ఎందుకు వస్తున్నాయి మరి మీరే తెలుసుకోవాలి. ఇది ఎంత ఒక డ్రామా లెక్క ఉంది. ఏదో మేము ఇంగ్లీషులలో స్టోరీలలో చదువుకున్నట్టు ఈ తెలుగు సాహిత్యంలో మనకు కథలు చదువుకున్నట్టు ఉన్నది ఈ కార్యక్రమాలన్నీ. ఉన్న 10 నెలల్లో మీరు ఈ విధంగా ఒక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు దూరం అవడం, మేము నిరుద్యోగులను కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం నిరుద్యోగులకు దూరం అవడం, తెలంగాణ సమాజం మొత్తం మీరు వస్తే మారుతుంది అనుకున్నటువంటి తెలంగాణ సమాజం రైతాంగం మీరు డిసెంబర్ 9వ తారీఖు టిక్కు అని పైసలు పడతాయని వాళ్ళకి పైసలు లేకపోగా వాళ్ళ భూములు గుంజుకోవడం అనేది దుర్మార్గమైన చర్య. ఇది కాంగ్రెస్ ఇట్లా చేస్తుందని ఎవడో అనుకోలేదు. ఇప్పటికైనా మీరు మారండి. తెలంగాణ సమాజమా వాళ్ళ ఉద్యమం నుండి పాఠాలు నేర్చుకోండి. 29 జీవో వల్ల ఈరోజు తెలంగాణ గడ్డ మరొక్కసారి ఉద్యమాల వైపు మరలింది. ఉద్యమాలను నేర్చుకున్నది మా 29 జీవో వల్ల చాలా సమాజంలో ఒక చైతన్యం వచ్చింది. మళ్ళా జెండాలు పట్టుకొని కథన రంగంలోకి ఉద్యమంలోకి మళ్ళినందుకు తెలంగాణ జీవో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం అందరం కూడా గర్విస్తున్నాం. ఖచ్చితంగా మేము కూడా విజయం సాధిస్తాం. మీరు కూడా కోర్టులలో కేసులు వేయండి. ఖచ్చితంగా మీరు కూడా గెలుస్తారు. కొంత ఆలస్యమైన ఏం కాదు. వాళ్ళందరికీ కూడా సమాజం అండదండలుగా ఉండాలని తెలంగాణ సమాజాన్ని వేడుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు మీరు కూడా దయచేసి ఇట్లా ఒక్క వైపుగా ఉండి నిర్ణయాలు తీసుకోవద్దని కూడా మీకు, మీ ప్రభుత్వానికి, మీ ప్రభుత్వ పెద్దలకు కూడా 29 జీవో బాధితులను ఒక విజ్ఞప్తిని తెలియజేస్తున్నాం.